కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గున్నాల హరీష్కు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహించిన రోడ్డుపై ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గున్నాల హరీష్ ఆదివారం రాత్రి ఇసుక ట్రాక్టర్తో వెళ్తున్న సమయంలో కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ ట్రాక్టర్ను ఆపేందుకు వెంటపడినట్లు తెలిపారు. ఎస్ఐను చూసి భయంతో ట్రాక్టర్ డ్రైవర్ హరీష్ వేగంగా వెళ్లగా ట్రాక్టర్ ఆగకపోవడంతో ఎస్ఐ చేతిలో ఉన్న లాఠీని విసిరినట్లు, అది హరీష్ తల వెనుక భాగంలో తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుడు గున్నాల హరీష్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి వారి పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీసీ చైర్మన్ జూపల్లి సందీప్ రావు, సర్పంచ్ భూమేష్, బీఆర్ఎస్ నాయకులు అంజయ్య గౌడ్, శ్రీనివాస్, గ్రామస్తులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గొల్లపల్లి గ్రామం నుండి గున్నాల హరీష్ ఇసుక ట్రాక్టర్తో కరీంనగర్ వచ్చిన సందర్భంలో మరి ఎక్కడున్నటువంటి ఎస్ఐ నరేష్ ఆయన వాటిని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు భయంతో ఇతను మరి వేరే దారికి వెళ్ళడం జరిగింది. దానికి వెంబడించి మరి అక్కడ కొంత దూరం పోయిన తర్వాత అతను కింద పడిపోయి ఉన్నాడు. దానికి ఎస్ఐ గారే దెబ్బకొట్టినారని చెప్పి మరి వారందరి యొక్క అభియోగం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఎస్ఐ వెంబడించి అతన్ని వెంబడించినప్పుడు భయంతో అతను పారిపోవడం జరిగింది. దాన్ని పెట్టుకుని ఎస్ఐ దెబ్బడని చెప్పి మరి అనుకోవడం జరుగుతూ ఉంది. దాని వెంటనే మరి జీపీ గారు కానీ మరి అధికారులందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరడం జరుగుతూ ఉంది. ఆ ఎస్ఐ నిజానిజాలు పరిశీలించి ఆ ఎస్ఐని మరి వెంటనే సస్పెండ్ చేసి మరి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి సిపి గారిని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. చనిపోయినటువంటి హరీష్కు మరి ప్రభుత్వ పరంగా సాయం చేయాలి. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, చిన్న పిల్లలు ఉన్నారు. న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మరి చెప్పడం జరుగుతూ ఉంది. జీతం వెంటనే ఆర్థికంగా సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.